అండి అందరికీ. వినాయకుడికి పత్రి పూజ చేస్తారు కదా. సో 21 రకాల పత్రాలతో అయితే పూజ చేస్తారంట. అన్నీ మనకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కొన్ని మాత్రమే. ఇందులో ఇష్టమైంది గరిక. సో ఫస్ట్ అయితే గరిక పెట్టిన. ఇక్కడ ఒక 11 రకాల పత్రాలు అయితే దొరికినాయి. సో వాటితో అయితే నేను ప్రశాంతంగా పూజ చేసుకున్న. చాలా మంచిగా అనిపించింది. మీకు ముచ్చట తెలుసా, చవితి రోజు చందమామను చూడొద్దట. చూస్తే అపనిందల పాలవుతారట. మీరేమన్నా చూసిండ్రా మరి? అమ్మయ్యే, నేనైతే చూడలేదు. ఎందుకంటే నేను మొత్తం వర్షమే. ఇక చంద్రుడు ఎడ బయటకు వస్తాడు చెప్పండి. కాలంలో కూడా ఇట్లాంటివి నమ్మాలా అంటే కొన్ని నమ్మాలి, కొన్ని నమ్మొద్దు అంతే. ఒకవేళ చంద్రుడిని చూసిన దోషం పోవాలి అని మనం నాగుల పంచమి రోజు చేసుకున్న పేలాలు ఉంటాయి కదా. సో వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే మంచిదట. ఏదో నాకు తెలిసింది కొంచెం మీకు చెప్పిన. మీకేమన్నా ఇంకా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పేయండి. మరి 9 రోజులు వినాయకుడికి సంబంధించిన వీడియోసే వస్తూ ఉంటాయి. భూలోకంలో ఇది ఒక పండగ అని చెప్పుకోవచ్చు. ఆ విఘ్నేశ్వరుడు ఇక్కడికి రావడం ఏంటి, 9 రోజులు ఉండడం ఏంటి, మన పూజలు తీసుకొని మళ్ళీ 9 రోజుల తర్వాత నిమజ్జనం చేసుకొని వెళ్ళిపోవడం ఏంటో అంతా వింత కదా. ఆలోచిస్తే ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది. ఇక నేను మంగళహారతి పాట కూడా వాడినా కానీ మీరు భయపడతారేమో అని మ్యూట్లో పెట్టి వాయిస్ ఇస్తున్నా. పాడితే వినేంత ధైర్యం ఉందా అంటే చెప్పండి. నేను ఒక లాంగ్ వీడియోలో ఒక మంగళహారతి పాట పోస్ట్ చేసిన. ఆ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మరి ఆ వీడియోని చూసి నా వాయిస్ ఎట్లుందో కామెంట్ చేయండి. భయపడక. బీపీ, షుగర్లో, హార్ట్ అటాక్లు అట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఆ పాటను వినకపోవడమే మంచిది. సరే, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.